హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ ప్రాపర్గా ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేది తెలీదు. సో ఈ పాడ్కాస్ట్ చూస్తే మీకు ఫుల్ ఆన్ క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్పెషలీ క్రోనిక్ కండిషన్స్, అందులోనూ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, జూనియర్ డయాబెటీస్ ఎలా డీల్ చేయాలి, ప్రెగ్నెన్సీలో మనం డయాబెటీస్ వస్తే ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, అండ్ ఇలా బోల్డ్ అండ్ హెల్త్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంది ఇవాళ ఈ పాడ్కాస్ట్లో. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ డాక్టర్ అనమాట, డాక్టర్ సాగరి ఆనంద గారు. అండ్ షీఈ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్. లెట్స్ షూట్ అవుట్ సమ్ హెల్తీ క్వశ్చన్స్ టు హర్. హలో అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. బర్నింగ్ టాపిక్ అండ్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే, మీరు అన్నట్టు క్రియాటినిన్ తీసుకోకూడదు, యూ డోంట్ సజెస్ట్ అంటున్నారు కదా, ఓన్లీ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళే సజెస్ట్ చేయాలి. అలా బాడీ బిల్డింగ్ చేస్తూ పర్సనల్ ట్రైనర్స్ కొంతమంది చాలా మందికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇస్తామని చెప్పి సోషల్ మీడియాలో చాలా మామూలు వాళ్ళు తీసుకోకూడదని నేను అనట్లేదు, బట్ దాని గురించి కరెక్ట్ నాలెడ్జ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు గైడ్ చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. ఎందుకంటే ఎప్పుడు మొదలెట్టాలో ఎప్పుడు ఆపాలో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరు. ఫస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వే ప్రోటీన్ క్రియాటినిన్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని వదిలేసి వీళ్ళు సొంతంగా తీసుకుంటున్నప్పుడు దే ఫాల్ ఇన్ టు వెరీ డార్క్ స్పేస్లోకి వెళ్ళిపోతారు. డాక్టర్స్ కాకుండా, సర్టిఫైడ్ ట్రైనర్స్ కాకుండా, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్లు కాకుండా ప్రతి ఒక్కరు ఒక కామన్ డైట్ చెప్పేసి వాళ్ళ పేరుతో ఈ డైట్ చేసేయండి, ఈ డైట్ చేసేయండి అని సోషల్ మీడియాలో చాలా చెప్తున్నారు. వాట్ యూ వాంట్ టు సే? సోషల్ మీడియాలో అలాంటివి చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు బీయింగ్ ఎ డాక్టర్? అంటే ఇన్స్పైర్ అవడం వరకు ఇట్స్ గుడ్. You can get inspired from anybody. Yes. Even if it's a bad diet or a good diet or social media లో మీరు ఏదైనా చూడండి, ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా అయితే బాగుండు అనుకోవడం వరకు ఓకే. వాళ్ళు చేస్తున్న దానికి సిమిలర్గా నేను కూడా ఏదైనా చెయ్యాలి, లెట్ మీ కన్సల్ట్ సంబడి టుమారో అన్నంత వరకు ఆ ప్రేరేపణ, అంటే టు మోటివేట్ యూ, టు ఇన్స్టిగేట్ యూ వరకు అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ని దే కెన్ ఫాలో, దే కెన్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్గా. దాన్ని మక్కి కాపీ కొట్టి మనం దాన్ని యూజ్ చేయాలి అనుకోవడం మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. వెన్ ఇట్ ఈస్ లైక్ ఇన్ని ఎగ్స్ తినండి, ఇంత చికెన్ తినేసిండి, ఇలా చేయండి అంటే నో సైజ్ ఫిట్స్ ఆల్. అది మెడికేషన్ అయినా, డైట్ అయినా, ఎక్సర్సైజ్ అయినా. వాళ్ళు చేసినన్ని పుషప్స్ మనం చేయలేము, వాళ్ళు వేసుకున్నన్ని మెడిసిన్స్ మనం వేసుకోలేము. ఈచ్ పర్సన్స్ బాడీ రియాక్ట్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఇన్స్పిరేషన్ వరకు యూ ఫాలో ఎవ్రీబడి, whomever you want to follow ఆ డైట్స్ నుంచి ఓకే, బట్ దానికి యాక్షన్ స్టెప్ తీసుకున్నప్పుడు మాత్రం ట్రై టు మీట్ ది ఎక్స్పర్ట్స్ అండ్ దెన్ అకార్డింగ్లీ టైలర్ మేడ్గా మీ బాడీ తత్వానికి కావాల్సిన డైట్ చార్ట్ కానీ ఆర్ క్రియాటినిన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో ఏ బిగ్ నో టు వైట్స్ లైక్ షుగర్స్, మైదా అండ్ సాల్ట్. అవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి హై సాల్టీ డైట్, పికిల్స్, అప్పడాలు, వడియాలు ఇవి పెడుతూ, కూరల్లో వాటిలో కూడా ఎక్కువ ఉప్పేస్తూ, పంచదార తీయగా 4 స్పూన్లు వేసి పాలు కలిపితేనే కానీ మా వాడు తాగడు అని చిన్నప్పటి నుంచే వాళ్ళకి సైకలాజికల్గా ఇండైరెక్ట్గా యూ లైక్ హై షుగర్ అంటూ మోటివేట్ చేస్తూ పెంచేసి, దెర్ విల్ బీ అ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ లిటిల్ 5-year-old son will become one day 40 or 50-year-old. వాడికి అప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు నువ్వు షుగర్ ఆపాలి, నువ్వు అన్నం తగ్గించాలి అన్నప్పుడు he'll just look back at his mom literally. Correct. Thank you so much. My pleasure. Thanks a lot.